అన్నా వందనాలు. నాకు ఒక ప్రశ్న ఉంది. అదేమిటంటే మన సొంత వారు మనకంటే ముందుగా చనిపోయి ఉండగా, ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత వారిని చూడగలమా? చూస్తే గుర్తుపట్టగలమా? ఒకవేళ గుర్తుపడితే వారితో ఎలాంటి బంధం ఉంటుందన్న దయచేసి ఈ ప్రశ్నకు బైబిల్ ఆధారంగా తెలియచేయండి అన్న ప్లీజ్. అన్న నాకు సమాధానం కావాలన్నా, ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు నాకు దూరం అయ్యారన్నా. దయచేసి నా ప్రశ్నకు త్వరగా సమాధానం తెలియజేయండి. ప్రశ్న మీరంతా విన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇతనికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే, మనం మరణించిన తర్వాత తిరిగి మరలా అమ్మా నాన్నను చూడగలమా? తర్వాత వారితో మాట్లాడగలమా? వారిని గుర్తుపడతామా? వారితో మనకు అప్పుడు ఎలాంటి బంధం ఉంటుంది? ఇది సమాధానం కావాలని ఒక తమ్ముడు అడుగుతున్నాడు. ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, భూమి మీద ఉన్నట్లుగా పరలోకంలో ఉండదు. భూమి మీద ఉన్నట్లుగా పాతాళంలో ఉండదు. భూమి మీద మనం భౌతికమైన శరీరంతో ఉన్నాం, మట్టి శరీరంతో ఉన్నాం. ఈ మట్టి శరీరం నుంచి మరొక మట్టి శరీరం పుడుతుంది. తల్లిదండ్రులు వారి మట్టి శరీరాల నుంచి, మన తల్లిదండ్రులైన మట్టి శరీరాల నుంచి, లేదా మన తల్లిదండ్రులైన వారి మట్టి శరీరాల నుంచి మన మట్టి శరీరం, భౌతిక కాయం, భౌతిక శరీరం మనం పొందాం. శరీరాన్ని బట్టి, మళ్ళీ చెప్తున్నాను, శరీరాన్ని బట్టి, శరీరము రావడాన్ని బట్టి ఈ భూమి మీద బంధాలు ఉంటాయి. తల్లిని కానీ, తండ్రిని కానీ, తోడబుట్టిన వాళ్ళని కానీ, పిన్ని అని కానీ, అత్త అని కానీ, మేనత్త అని కానీ, మామని కానీ, మేనమామ కానీ, తాతని కానీ, ముత్తాతని కానీ, ఈ బంధాలన్నీ కూడా శరీరాన్ని బట్టే ఉంటాయి. శరీరాన్ని విడిచిన తర్వాత ఉన్నవన్నీ ఆత్మలు. ఆ ఆత్మలు ఒకదానికొకటి బంధుత్వాన్ని నెరపడం అనేది ఈ భూమి మీదలా ఉండదు, ఈ భూమి మీదలా కనబడదు. మరి ఎలా ఉంటుంది? అసలు మొదట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళను చూస్తామా అంటే, చూస్తాము అనడానికి ఆధారం ఏంటి? లోకాసువార్త 16వ అధ్యాయము, లోకాసువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. ఎవరు? ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడినప్పుడు అప్పటికి పాతాళంలో బాధపడుచు దూరము నుండి, కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, అంటే ఈ భూమి మీద తాను చూసిన లాజరును అక్కడికి వెళ్ళాక చూశాడు, గుర్తుపట్టాడు. తన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తనకంటే ముందు మరణించిన ఒక వ్యక్తి, మరణించి పరదైసుకు వెళ్ళినప్పుడు, పాతాళ లోకంలో ఉంది, పరదైసు కూడా ఎక్కడ ఉంది? పాతాళ లోకంలో ఒక భాగం, నెమ్మది పొందే స్థలమైన పరదైసు. అక్కడకు వెళ్ళి నెమ్మది పొందుతున్న ఒక ఆత్మను చూసి గుర్తుపట్టాడు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసండి? కేవలం తన కళ్ళ ముందు, తన కాలంలో తను చూసిన తన మనిషిగా, లేదంటే తన సహోదరుడిగా, లేదంటే తన తోటివాడిగా, ఇంటి ముందు ఉన్నాడు, కళ్ళ ముందు ఉన్నాడు, చాలాసార్లు చూశాడు. అతనిని గుర్తుపట్టడం సబబే కానీ, కరెక్టే కానీ, కొన్ని వందల సంవత్సరాల క్రితం తనకంటే ముందు మరణించిన ఎవరిని గుర్తుపట్టాడు? అబ్రహామును కూడా గుర్తుపడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆత్మలు చూసినప్పుడు ఎవరు అనే సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. ఆయన అబ్రహాం అని తెలుసు, ఆయన ఆదాం అని తెలుసు, ఆయన హానోక్ అని తెలుసు, ఈయన హేబేల్ అని తెలుసు, ఈయన దావీదు అని తెలుసు, ఈయన మోషే అని తెలుసు. అంటే ఇక్కడ ఆత్మలను మనం గుర్తుపడతామంటే ఖచ్చితంగా గుర్తుపడతాం. మరి మరణించిన మనవాళ్ళు కూడా కనబడతారా? కనబడతారు. ఎక్కడ కనబడతారు? వారు ఈ భూమి మీద నీతిమంతులుగా ఒకవేళ బ్రతికి మరణిస్తే అబ్రహాము రొమ్మున కనబడతారు, పరదైసునందు కనబడతారు, నెమ్మది పొందే స్థలంలో కనబడతారు. ఒకవేళ మన వాళ్ళు దేవునిని ఎరుగక, లేదా దేవుడు తెలిసిన ఆయన కోసం బ్రతకక అవిధేయులుగా మరణిస్తే ధనవంతుడు పోయిన చోటికి పోయి అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళినా కూడా మనకి, అంటే నరకానికి మనం వెళ్ళినా, పాతాళానికి వెళ్ళినా, పాతాళంలో వేదనకరమైన స్థలానికి వెళ్ళినా అక్కడ కూడా మన వాళ్ళు కనపడతారు. పరదేశంలో ఉన్న మన వాళ్ళు కనబడతారు. వాళ్ళు గుర్తుపడతామంటే వాళ్ళనే కాదు, వాళ్ళకంటే మనకు ముందు పుట్టి అసలు మనం వాళ్ళ తరంలో లేకపోయినా వారిని కూడా గుర్తుపడతాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, శరీరాన్ని విడిచిపెట్టగానే ఆత్మకు అంత అర్థమైపోతుంది, అన్నీ తెలిసిపోతాయి. మారండి 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 అని ఇప్పుడు ఎంత బైబిల్ పట్టుకొని చెప్పినా మారని వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి బైబిల్ ఎంత చెప్పినా అర్థం కాదు. అర్థం కాకపోవడానికి కారణం ఏంటండి అంటే, వారు మనసు పెట్టకపోవడం, వాళ్ళ మనసు నిండా లోక సంబంధమైన ఆలోచనలు ఉండడం, లోకానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, దేవుని మాటనంతా లక్ష్య పెట్టకపోవడం వల్లనే వాక్యం అర్థం కాదు. లక్ష్య పెడితే, ఆసక్తి చూపిస్తే ఎవరికైనా అర్థమవుతుంది వాక్యం. వాక్యం నాకు అర్థం కాదండి అని ఎవరు అనకూడదు. ఎందుకు అర్థం కాదు? దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, నీ హృదయంలో జ్ఞానం ఉంచాడు. ఆయన పక్షపాతి కాడు, అందరికీ జ్ఞానం ఇచ్చాడు. మరి నీకెందుకు అర్థం కాదు? నువ్వు ప్రయత్నించలేదు.
నువ్వు కాస్త కష్టపడలేదు, దాని మీద ఆసక్తి లేదు, దాని వలన అర్థం కాలేదు. ప్రియులరా, పాతాళానికి వెళ్ళిన తర్వాత పరదేశంలో ఉన్నవాళ్ళు అర్థమవుతారు, వేదనకరమైన స్థలంలో ఉన్నవాళ్ళు కూడా తెలుస్తారు, అర్థమైపోతారు. పలానా వాళ్ళు, పలానా వాళ్ళు, పలానా వాళ్ళు, పలానా వాళ్ళు. అయితే ఇక్కడ మరో ప్రశ్న ఏమిటంటే, వాళ్ళతో మన బంధం ఏంటి? అక్కడికి వెళ్ళాక కూడా అమ్మ, అక్కడికి వెళ్ళాక కూడా నాన్న, అక్కడికి వెళ్ళాక కూడా చెల్లి, అక్కడికి వెళ్ళాక కూడా తమ్ముడు, అక్కడికి వెళ్ళాక కూడా అత్త. ముందు పిలవాలంటే అత్త అని పిలవాలంటే ఆమె స్త్రీ అయి ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఈ భేదం దేనికి? శరీరానికా ఆత్మక? శరీరానికి. శరీరానికి భేదం, కానీ ఆత్మ రూపాన్ని ధరించుకోలేదు. ఆత్మకు సెపరేట్ అది. అక్కడికి వెళ్ళాక ఆత్మకున్న రూపం వేరు, భౌతిక రూపం కాదు ఇది. ఆ ఆత్మ స్త్రీని పురుషుడి, ఇది స్త్రీ ఆత్మ పురుషుడు ఆత్మ అని విభజించడానికి లేదు. ఒకటే ఆత్మ, దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ. అదే ఆత్మ దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ. దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ అయినా స్త్రీ పురుష లింగ భేదాలు ఉంటాయండి అనకండి. ఎందుకంటే దేవుడు ఎవరు? ఆయన ఒక శక్తి, అంతే. శక్తికి స్త్రీ పురుష లింగ భేదాలు ఏంటి? కరెంట్ ఉంది, కరెంటు స్త్రీయా పురుషుడా? కరెంటు పోయింది అంటాం అంటే మనం వాడుక పదంలో వాడుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి స్త్రీలింగాన్ని ఉపయోగిస్తాం. పోయింది, కరెంటు పోయాడు అనం కదా, పోయింది అంటాం. అంటే మనం అలా అలవాటు చేసుకున్నాం. సన్లైట్ వచ్చింది అంటాం, సన్లైట్ వచ్చింది. కానీ సూర్యుడు వచ్చాడు అంటాం. అదొక వస్తువు అంతే. వచ్చాడు అని ఎందుకు అనాలి? వచ్చింది అనొచ్చుగా. చందమామ వచ్చింది అంటారు, కొంతమంది వచ్చాడు అంటారు. ఎందుకంటే దానికి లింగాన్ని ఆపాదించడానికి లేదు, జెండర్ ఆపాదించడానికి లేదు. అదొక వస్తువు అంతే. కరెంట్ ఉంది, అదొక శక్తి, దానికి జెండర్ ఆపాదించటానికి లేదు, అదొక శక్తి అంతే. అలాగే దేవుని ఆత్మ అదొక అతీతమైన, అనంతమైన, అమోఘమైన శక్తి. అది ఆ శక్తి స్త్రీయా పురుషుడా అని మాట్లాడకండి, అది పవర్ అంతే. కరెంటు స్త్రీయా పురుషుడా అని అడిగితే ఎంత అర్థం లేకుండా ఉంటుందో, దైవశక్తిని కూడా స్త్రీయా పురుషుడు, స్త్రీ కాదు పురుషుడు కాదు, శక్తి. ఇప్పుడు ఆ శక్తిలో నుంచి వచ్చినవే కదా శక్తులన్నీ, ఆత్మలన్నీ దేవుని, పరమాత్మ అయిన దేవునిలో నుంచి వచ్చినవి. అంటే ఒక పెద్ద శక్తిలో నుంచి వచ్చిన శక్తులేవి. మరి వీటికి దేవుడికి ఉందా స్త్రీ పురుష లింగ భేదం? ఉందా? లేదు, అదొక శక్తి అంతే. అలాగే మనం కూడా శక్తులు. ఈ శక్తిని అమ్మని నాన్నని ఎలా పిలుస్తావు? అక్కని చెల్లని ఎలా పిలుస్తావు? తమ్ముడని బాబాయ్ అని ఎలా పిలుస్తావు? అక్కడికి వెళితే అందరం సహోదరులమే. తెలుసా మీకు? అందరం సహోదరులమే, అందరూ దేవుని ఆత్మలోని భాగాలే. గనుక అక్కడ ఈమె మా అమ్మ, గనుక నేను వెళ్ళిపోతే నాకు అన్నం వండి పెట్టుద్ది. ఈయన మా నాన్న, నేను వెళితే జేబులో డబ్బులు తీసుకుని ఇస్తాడు. ఇవన్నీ భూమి మీద. అక్కడ మీ అమ్మగా ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకి నువ్వైనా ఒకటే, ఆ తనకు పుట్టని కొన్ని స్తరాల ముందు ఉన్నటువంటి ఆత్మ అయినా ఒకటే, అందరూ ఒకటే. అర్థమైందా? ఈ భూమి మీద అయితే మన కడుపును పుట్టిన పిల్లలు సెపరేట్గా చూస్తామండి. ఎందుకంటే మన పరిధి సంకుచితం. కానీ శరీరాన్ని విడిస్తే ఈ ఆత్మ దైవజ్ఞానం పొందుతుంది. అప్పుడు అందరూ ఒకటే, అన్ని ఆత్మలు ఒకటే. అప్పుడు మనం దైవ కోణంలో నుంచి చూస్తాం. దేవుని కోణంలో నుంచి చూస్తే ఏమండి, దేవుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదే. అప్పుడు ఆత్మగా మారిన మన అమ్మగా ఉన్న ఆత్మ, మన నాన్నగా ఉన్న ఆత్మ అక్కడికి వెళ్ళాక నీ ఒక్కడికి అమ్మ నాన్న ఎవరు? అసలు ఆ బంధం లేదు. ఏముంది? యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వచ్చారండి. ఆయన మాటల్లో చిక్కుపరచాలని చాలా ట్రై చేశారండి. అలా ట్రై చేసినప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. 20వ అధ్యాయం లోకసువార్త 20వ అధ్యాయం ఏమండి 32వ వచనం. ఒక స్త్రీ ఉందట, 7గురిని వరుసగా పెళ్లి చేసుకుందట. 7గురిని వరుసగా పెళ్లి చేసుకుందట. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకడు చనిపోతూ వచ్చాడు. మొదటి భర్త చనిపోయాడు కనుక అతని సహోదరుని చేసుకుంది. వాడు చనిపోయాడు సంతానం లేక, మరొకరిని చేసుకుంది. ఇలా ఈ వరుసగా 7గురిని చేసుకుంటే 7గురు కూడా సంతానం లేక చనిపోయారు. మరి నువ్వు పునరుద్ధానం ఉందని చెబుతున్నావు కదా. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అప్పుడు? మరణించిన వారు తిరిగి మరలా బ్రతుకుతారు, పునరుద్ధానం ఉంది అని నువ్వు చెబుతున్నావు కదా. సద్దుకాయలనే వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు పునరుద్ధానం నమ్మరు. పునరుద్ధానం ఏమి లేదు, ఆత్మగీత్మ ఏమి లేదు అని మాట్లాడేటువంటి వారే ఈ సద్దుకాయలు. యేసుక్రీస్తు ఏమో పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన ఇరుకుని పెట్టాలని పెద్ద ప్రశ్న తీసుకొచ్చినట్టుగా ఆయన దగ్గరికి వచ్చారు.
నువ్వు ఇలా అంటున్నావు కదా, అయితే మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు టోటల్గా 7గురిని చేసుకొని చనిపోయింది. నువ్వు చెప్పినట్టుగా పునరుద్ధానంలో 7గురు లేస్తారు, ఆవిడ లేస్తుంది. ఇప్పుడు ఆవిడ ఎవరికి భార్యగా ఉండాలి? ఎందుకంటే జీవించి ఉన్నప్పుడు ఆమె అందరికీ భార్యగా ఉంది కదా, మరి పునరుద్ధానంలో అప్పుడంటే ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి భార్యగా ఉంది. కానీ ఇప్పుడు లేచిన తర్వాత 7గురు ఒకేసారి లేచారు, ఈవిడ లేచింది. ఇప్పుడు ఈవిడ ఈ 7గురులో ఎవరికి భార్యగా ఉండాలి? యేసు ప్రభువుని పెద్ద ఇరకాటంలో పెట్టామని వాళ్ళు అనుకున్నారు, చాలా పెద్ద ఇరకాటంలో పెట్టాము అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియని విషయం ఒకటి చెప్పాడు. అయ్యా చదవండి. కాబట్టి 34వ వచనం, అందుకు యేసు ఈ లోకపు జనులు, అది పెళ్లి చేసుకుంటేనే భార్య భర్త బంధం, అంతే కదండి. అక్కడికి వెళ్ళిపోయాక ఈవిడ నా భార్య అని, అమ్మ నువ్వురా సెపరేట్గా మనం ఇల్లు ఉంది అని పరదేశంలో పరలోకంలో ఆవిడని తీసుకెళ్ళడం ఏమి ఉండదు. పిల్లలు ఎక్కడున్నారో చూడని చెప్పి వాళ్ళని సెపరేట్గా వెతుక్కొని ఇంట్లోకి తీసుకెళ్ళడం ఉండదు. ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెండ్లికి ఇవ్వబడుదురు. దానివల్లనే అమ్మా నాన్న అనే బంధం, భార్యాభర్త అనే బంధం, అక్క చెల్లి అనే బంధం, ఈ పెండ్లి అనే బంధం ద్వారానే వస్తాయి. కానీ పరమున మృతుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు. గనుక వారిక ఆ ఆత్మకి పెళ్లి లేదు, బంధాలు లేవు. ఆ ఆత్మకి నీవు ఈ భూమి మీద పెట్టుకున్న బంధాలు ఉండవు, పెళ్ళిళ్ళు లేవు. దేవదూతలను పోలి ఉంటారు. దేవదూతలు ఎలా ఉన్నాయి? దేవదూత అంటేనే ఆత్మ. అక్కడ దేవదూతలకు పెళ్ళిళ్ళు లేవు, దేవదూతలకు సంతానం లేదు. సినిమాల్లో చెప్తుంటారులేండి. సినిమా కథలను చూసి మనం ఇన్స్పైర్ అయిపోయి అవే నిజం అనుకోకండి ఎప్పుడు కూడా. సినిమా కథలు ఎలా ఉంటాయి తెలుసండి? పాతాళం ఉందట, నరకం. ఎక్కడుంది నరకం అంటే మహా అయితే మేఘాల్లోకి వెళితే ఉంటుందండి సినిమాల్లో. ఈ ఫ్లైట్లు ఎక్కినప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా హైట్ వెళ్తాయండి, చాలా హైట్ వెళ్తాయి. ఎంత హైట్ వెళ్తాయంటే మేఘాలన్నీ దాటి వెళ్ళిపోతాయి. ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయంటే కొన్ని వేల ఫ్లైట్లు, కొన్ని లక్షల ఫ్లైట్లు తిరుగుతాయి ప్రపంచంలో. ఇన్ని లక్షల ఫ్లైట్లో ఒక్క ఫ్లైట్ కూడా ఆ పాతాళం తగలలేదండి మేఘాల్లో. నరకం అనేది తగలలేదే. సినిమా వాడి క్రియేషన్, ఆ మేఘాల్లో ఎక్కడో ఉన్నట్టు. సరే పెడితే పెట్టాడు. లోపలికి వెళ్ళిపోతే ఏమన్నా అక్కడ కూడా పెళ్ళిళ్ళు, భార్యలు, భర్తలు, పిల్లలు. భార్యలు భర్త చివరికి విచిత్రం ఏంటంటే అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిన దేవుళ్ళకి కూడా భార్యలు, భర్తలు, పిల్లలు. ఆ భార్యలు అలగటం, పుట్టింటికి వెళ్ళడం. ఎందుకంటే ఈ దేవుడు మళ్ళీ ఏ దేవినో గెలుగుతుంటాడు. దానికి ఈయన భార్య అలిగిపోయి వెళ్ళిపోవడం, ఆవిడ్ని బతిలాడి తెచ్చుకోవటం. ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే అది ఆత్మ, శక్తి. అది ఆ శక్తికి వివాహం ఏంటి? ఆ శక్తికి ఈ భూమి మీద ఉన్న బంధాలతో ఏం పని? ఒకటే బంధం, ఆయన తండ్రి, మనము పిల్లలం, అంతే. ఈ భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళు నీకు తల్లిగా ఉన్న ఆవిడ కూడా అక్కడికి వెళితే నీ సహోదరుడు, అంతే. ఆత్మ, పురుషుడు స్త్రీ లేదు, సహోదరుడు. ఆ తండ్రిని బట్టి నీ సహోదరుడు, సహోదరి, అంతే. ఈ భూమి మీద తండ్రిగా ఉన్నాడు కనుక అక్కడ మళ్ళీ నాకు సెపరేట్గా నన్ను లాలిస్తాడు, పాలిస్తాడు, గారాబం చేస్తాడు అనుకోవద్దు. అలాంటివి లేవు. కనుక చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఇక్కడ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఇక్కడ తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళని చూస్తాం. ఈ ఆశ మీకు శరీరంలో ఉన్నందుకు ఉంది, కానీ శరీరాన్ని విడిస్తే ఈ ఆశ కూడా మీకు ఉండదు. ఈ శరీరాన్ని బట్టి, ఇక్కడున్న పరిస్థితులను బట్టి మీరు ఎమోషనల్ అయిపోయి అమ్మను చూడాలి, నాన్నను చూడాలి అని ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీ హృదయం కోరుకుంటుందో, ఒక్కసారి కన్ను మూసి ఆత్మలోకంలోకి వెళితే అసలు ఈ ఫీలే మీకు ఉండదు. దేవుడు మనం ఎంతో దేవుడికి ఆ పరలోకంలో ఉన్న ఆత్మలన్నీ అంతే. ఆయన తండ్రి, మనం పిల్లలు. తప్పించి ఈ భూమి మీద ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు అక్కడ ఉండవు. పాతాళంలో మరి ధనవంతుడు భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు అంటున్నాడు కదండి. అది భూమి మీద, ఎక్కడ? భూమి మీద ఉన్నారని చెప్పాడు. అందులోనూ అక్కడికి వెళ్ళిన వీడికి జ్ఞానం లేదు. మరలా వాళ్ళందరినీ కాపాడుకోవాలనే ఒక తప్పుడు ఆలోచన. భూమి మీదకి ఆత్మల దేవుడు పంపడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఏమి లేవు.
గనుక పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు భూమి మీద ఉన్న తన తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు గనక పరలోకం వెళ్ళిపోతే ఆ బంధాలు అలాగే ఉంటాయి అనుకోకండి. ఉండవు. మనమంతా ఆత్మలు, ఆ ఆత్మలకు తండ్రిగా దేవుడు ఉంటాడు. ఈ భూమి మీద నువ్వు పెంచుకున్న ప్రేమలు ఏవైతే ఉన్నాయో అవి సమానం, అందరికీ సమానం. కుమార్తె చచ్చిపోయింది, చనిపోయి తిరిగి లేచాక నేను పరదేశంలో ఆమెను చూస్తానంటే చూస్తావు. కానీ ఈమె ఒక్కదాన్నే కాదు, అందరినీ చూస్తావు. అందరిని ఎలా చూసావు నీ కూతుర్ని అలాగే చూస్తావు, అందరిని ఎలా చూసావు నీ తండ్రిని అలాగే చూస్తావు, అందరిని ఎలా చూస్తున్నావు నీ తల్లిని అలాగే చూస్తావు. దట్స్ ఆల్. అక్కడ తల్లి తండ్రిని పిలవటం లేదు, సహోదరుడా సహోదరి, ఆత్మలను బట్టి.